సో దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించడి. ప్రైజ్ గాడ్ టు. సో దేవుడు మహాగణుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, సమాధానం ఇచ్చే దేవుడు, ఉత్తరం ఇచ్చే దేవుడు, మనల్ని ముట్టే దేవుడు, మన మధ్య నివసించే దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా మహాదేవుడు, భీకరమైన దేవుడు, పక్షపాతం లేని దేవుడు, సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు, నీతిగల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, క్షమించే దేవుడు. సో ఇన్ని గుణగణాలు మన దేవుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము దేవుడికి చెల్లించాలి, స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి, ఆయనను వర్ణించాలి, ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి వర్ణించాలి. బైబిల్లో చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను తలుచుకొని ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. మన జీవితంలో కూడా ఆయన అద్భుతాలు, ఆశ్చర్యమైన మహిమగల కార్యాలు చేశాడు. వాటన్నిటిని కూడా తలుచుకొని స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ప్రార్థించడం ఎంత ముఖ్యమో, బైబిల్ చదవడం ఎంత ముఖ్యమో, అలాగే వర్షిప్ చేయడం ఎంత ముఖ్యమో, ఆయనను స్తుతించి ఆయనను స్తోత్రాలు చెల్లించడం కూడా అంతే ముఖ్యము. సో మనం లేవగానే ప్రార్థన చేస్తాము, మనకు అవసరాలన్నీ కూడా దేవుడికి చెప్తాము. అంతకంటే ముందు మనము ఆయనను స్తుతించాలి. సర్వశక్తిమంతుడవయ్యా, నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా. సో ఆయన గొప్పతనాన్ని, ఆయన లక్షణాలను, ఆయన స్వభావాన్ని అన్నిటిని కూడా మనం ఏం చేయాలి? సో స్తుతించాలి, ఆయనకు గుర్తు చేసి స్తుతించాలి, స్తోత్రాలు చెల్లించాలి. సో అప్పుడు నీకు కావాల్సిన పిటిషన్స్ ఏంటిదో అడగండి. సో ఆరాధించడం, మనము దేవుడికి ఇస్తున్నాము, ఆరాధిస్తున్నాము, దేవుడికి మనము మహిమనిస్తున్నాము, స్తుతిస్తున్నాము. సో దేవుడికి మనం ఇస్తున్నాము స్తుతిని, స్తోత్రాలు చెల్లిస్తున్నాము, దేవుడికి చెల్లిస్తున్నాము. సో నువ్వే దేవుడికి ఇస్తున్నావు, నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందుకోవడం కాదు. సో మనందరినీ కూడా దేవుడు పుట్టించడానికి కారణం ఆయనను ఆరాధించి స్తుతించి స్తోత్రాలు చెల్లించడానికే మనందరినీ కూడా భూమి మీదకి తీసుకురావడం జరిగింది. మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవడం జరిగింది. అందుకే మనం ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, స్తోత్రాలు చెల్లించినప్పుడు దేవుడికి మహిమ పెరుగుతుంది. నన్ను మహిమపరచువాన్ని నేను మహిమపరుస్తానన్నాడు, నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తానన్నాడు దేవుడు. కాబట్టి నీ స్తుతుల ద్వారా, స్తోత్రాల ద్వారా దేవుణ్ణి మహిమపరచు. డైలీ ఒక 10 మినిట్స్ అన్న దేవుణ్ణి స్తుతించండి, ఆయనకు స్తోత్రాలు చెల్లించండి. అయ్యా, భూమి ఆకాశాలను స్తుతించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా అని ఆయన సృష్టిని కావచ్చు, మన జీవితంలో చేసిన కార్యాలు కావచ్చు, బైబిల్లో ఉన్న ప్రవక్తల ద్వారా చేసిన కార్యాలు కావచ్చు, అవన్నిటిని కూడా మనము గుర్తు చేసి ఆయనను స్తుతించి స్తోత్రాలు చెల్లించినప్పుడు ఆయనకు మహిమ కలుగుతుంది. సో అప్పుడు మీరు అడగాల్సిన ప్రార్థనలను అడగండి. సో ఎప్పుడైనా డైరెక్ట్ ప్రేయర్లోకి వెళ్ళకండి. ఒక వర్షిప్ చేసి కాసేపు ఆయనను స్తుతించి స్తోత్రాలు చెల్లించి అప్పుడు మీరు ప్రేయర్లోకి వెళ్ళండి. సో అది శ్రేష్టము. అందుకే మీరు గమనించారో లేదో, నేను ఎప్పుడైనా కూడా ఈ మీటింగ్ స్టార్ట్ చేయడానికంటే ముందు, ఈ బైబిల్ బోధించడానికంటే ముందు ఫస్ట్ దేవుని నేను స్తుతిస్తాను ఒక 5 నిమిషాలు. ఆ స్తుతించిన తర్వాత నేను వాక్యాన్ని బోధిస్తాను. ఆ స్తుతించడం వల్ల నాలో ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంటుంది, స్పిరిచువల్ పవర్ ఇంక్రీజ్ అవుతుంటుంటా ఉంటుంది. సో మన ఆత్మీయ జీవితం పెరుగుతుంటా ఉంటుంది మనము స్తుతించడం వల్ల. చూద్దాము, నిర్గమకాండము 15వ అధ్యాయం 10వ వచనం, నీవు నీ గాలిని విసరజేసితివి. సో ఒకటండి, మనము ఆఫరింగ్ ఇస్తున్నాము, అది ఒక మెటీరియల్ థింగ్. అంటే మన చేతికి ఒక నోట్లు ఉన్నాయి, వాటి ఒక మెటీరియల్ మనం చూడగలుగుతున్నాము. సో నువ్వు ఇచ్చే ఈ స్థుతులు స్తోత్రాలు చెల్లించడం, దేవుడికి ఆరాధించడం ద్వారా మహిమ వస్తుంది. చూసావా, అది నీ కంటికి కనిపించలేనిది, ఇన్మెటీరియల్ థింగ్, ఇన్మెటీరియలిస్టిక్ థింగ్ అది. ఇప్పుడు మనము దేవుడికి ఆఫరింగ్ ఇచ్చాము, ఒక 100 రూపాయలు, 1000 రూపాయలు, ఒక రూపం ఉంది దానికి. కానీ నువ్వు ఇచ్చే స్థుతులకు స్తోత్రాలకు ఒక రూపం లేదు, నీ కంటికి కనపడదు. ఇప్పుడు గాలి కంటికి కనపడుతుందా? అలా నీ గాలి లేదని మనం అనగలుగుతామా? గాలికి ఆకారం ఉందని మనం అనగలుగుతామా? గాలికి ఆకారం లేదు, గాలికి కంటి కనపడదు. అంత మాత్రాన మనం గాలి లేదు అనగలుగుతామా? అనలేము కదా. అలాగే నువ్వు స్తుతించినప్పుడు, స్తోత్రాలు చెల్లించినప్పుడు కూడా దేవుడికి అది నువ్వు ఇచ్చే ఆఫరింగ్, నీ కంటికి కనపడని ఆఫరింగ్. నువ్వు ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, స్తోత్రాలు చెల్లించినప్పుడు దేవుడికి ఆఫరింగ్ రూపంలో అది వెళ్తుంటుంది. సో కాబట్టి అది కంటికి కనపడదు. అలా అని మన కంటికి కనపడదు కదా, మనం స్తుతించడం, స్తోత్రాలు చెల్లించడం అవసరమా అనుకోవద్దు. అవసరమే, తప్పకుండా అవసరమే. సో నీకు బైబిల్ చదవడం ఎంత ముఖ్యమో, వాక్యాన్ని వినడం ఎంత ముఖ్యమో, అలాగే ఆరాధించి స్తుతించి స్తోత్రాలు చెల్లించడం కూడా అంతే ముఖ్యం. ఇట్స్ ఎ కంప్లీట్లీ ప్యాకేజ్.
కాబట్టి నీవు గాలిని విసరజేసితివి, సముద్రమును వారిని కప్పెను, అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి. సో ఎందుకు ఇది చెప్పానంటే దేవుడి యొక్క గొప్పతనం ఏంటిదో తెలియజేయడానికే ఇది వాక్యం తీయబడింది. సో గాలిని విసరజేస్తుంది, ప్రతిరోజు మనకు గాలిని ఇస్తున్నాడు, అందుకనే మనం స్తుతించాలి, స్తోత్రాలు చెల్లించాలి. సముద్రమును వారిని కప్పెను, వారు మహాగాధమైన నీళ్లలో సీసం వలె మునిగిరి. యెహోవా వెలుపులో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. చూడండి, స్తుతి కీర్తనలను బట్టి ఆయన పూజ్యుడు, ఆయనకు ఒక్కడికే అర్హత. భూలోకంలో ఎవరిని కూడా మనం స్తుతించొద్దు, ఎవరికి కూడా స్తోత్రాలు చెల్లించొద్దు. ఒక దేవుడికి మాత్రమే స్తుతించాలి, దేవుడికి మాత్రమే స్తోత్రాలు చెల్లించాలి. నీ వంటి వాడు ఎవరు, ఇలలో వెల్పులో అంటే భూలోకంలో అయినా పరలోకంలో అయినా ఆయన వంటి వాడు ఎవరు లేరు. సో అందుకే నువ్వు స్తుతించాలి. ఇవన్నీ రీజన్స్, నువ్వు దేవుని ఎందుకు స్తుతించాలో రీజన్స్. పరిశుద్ధత, ఆయన పరిశుద్ధుడు. మనం ఎప్పుడైతే ఒక పరిశుద్ధుని పొగుడుతామో మనం కూడా పరిశుద్ధుడిగా మారుతాము. ఒక అపరిశుద్ధుని పొగుడుతామో అప్పుడు కూడా మనము అపరిశుద్ధులుగా మారుతాము. మనం ఒక నీతిమంతుని పొగడాలి, ఒక పరిశుద్ధుని పొగడాలి, ఒక పవిత్రుడిని పొగడాలి. ఒక దేవుడు తప్పించి ఈ భూలోకంలో ఏ ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు. నాట్ ఈవెన్ వన్ పర్సన్ కూడా, నాట్ ఈవెన్ 1% కూడా పరిశుద్ధులు లేరు. ఒక 50 సంవత్సరాలు సేవ చేసిన సేవకులు కావచ్చు, 50 సంవత్సరాలు విశ్వాసంలో నడిచిన విశ్వాసులైనా కావచ్చు, దేవుడి ముందు మనందరం కూడా మన నీతి ఆయన మురికి గుడ్డతో సమానము. ఆయన ముందు మనం ఎవ్వరము కూడా పరిశుద్ధులు లేరు, ఏ ఒక్కరు కూడా పవిత్రులు లేరు. ఆయన కృపను బట్టి మనం ఆశీర్వదించబడుతున్నాము. సో 100% పరిశుద్ధత, 100% పవిత్రత, నీతి, విశ్వాసము అంటే అది దేవుడి దగ్గరనే ఉంది. సో ఎంత పెద్ద దైవజనులైనా, ఎంత పెద్ద విశ్వాసులైనా కూడా ఏదో ఒక విషయంలో తప్పిపోయిన వాళ్ళే ఉంటారు, ఏదో ఒక విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకొనే ఉంటారు. దేవుడి దృష్టికి ఏదో విషయంలో పొరపాటు, తప్పో, పాపము చేసే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేసేవాడు కాదు, పొరపాటు చేసేవాడు కాదు. అందుకే ఆ దేవుణ్ణి పొగిడినప్పుడు, ఆ పరిశుద్ధుని పొగిడినప్పుడు మనం కూడా పరిశుద్ధుడిగా మారుతాము. సో అందుకే పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు గనుడు అన్నట్టు. ఆయనకు మించిన పరిశుద్ధత ఎక్కడ లేదు, ఎవరి దగ్గర లేదు. ఆ పరిశుద్ధతలో ఆయన మహానీయుడు. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు. సో స్తుతులను బట్టి, కీర్తనను బట్టి పూజ్యుడవు అంటే అర్హుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు. చూసారా అండి, మనము స్తుతులు చెల్లించేటప్పుడు ఈ వాక్యాలన్నీ కూడా మనం వాడాలి దేవుడి దగ్గర. నీ వంటి వారు ఎవరు లేరు నాయన, అద్భుతాలు చేసే దేవుడవు, మహనీయుడవు, పరిశుద్ధత గల దేవుడవు, పవిత్ర గల దేవుడవు, స్తుతి కీర్తనలకు పూజ్యుడవు, స్తోత్రాలకు అర్హుడవు, స్తుతులకు అర్హుడవు, ఆరాధనకు పూజ్యనీయుడవు. నీ వంటి దేవుడు ఎవరు లేరు నాయన. అయ్యా, సజీవులలో ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడన్నావు. నీ నీతిని బట్టి ఆశీర్వదించినైనా. నో బడ్ ఈస్ దర్, నాట్ ఈవెన్ 1% ఎంటైర్ వరల్డ్ మొత్తంలో ఒక్క పరిశుద్ధుడు కూడా లేడు. ఎంత పెద్ద దైవజనులైనా ఏదో ఒక విషయంలో తప్పిపోయిన వాళ్ళే, ఏదో ఒక విషయంలో తొలగిపోయిన వాళ్ళే, ఏదో ఒక విషయంలో పొరపాటు చేసిన వాళ్ళే దేవుడి దృష్టికి. కానీ దేవుడు ఎప్పుడు అలా చేయలేదే. సో అందుకే నువ్వు ఆ దేవుణ్ణి పొగిడినప్పుడు నువ్వు కూడా అలాగా మారుతావు. సో అందుకే మనం ఒక క్రిమినల్కి సపోర్ట్ చేసామనుకోండి, మనం కూడా క్రిమినల్ అవుతాము. ఒక మోసగాడికి సపోర్ట్ చేసామనుకో, మనము మోసగాళ్ళం అవుతాము. ఒక దొంగకు నువ్వు సపోర్ట్ చేసామనుకో, దొంగతనం చేయకపోయినా మనం దొంగ అవుతాము. అలాగే ఒక నీతిమంతుణ్ణి పొగిడినప్పుడు, ఒక నీతిమంతుణ్ణి, ఒక పరిశుద్ధుని, ఒక పవిత్రుణ్ణి నువ్వు స్తుతులు స్తోత్రాలు చెల్లించినప్పుడు అలాగే మనము కూడా ఆ ధన్యతను పొందుకుంటాము. ఆ నీతి అనే ధన్యత, పరిశుద్ధత అనే ధన్యత, ఆ పవిత్రత అనే ధన్యతను మనం పొందుకుంటాము. అందుకే చూడండి, ఆయన వెలుపులో నీ వంటి వాడెవడును, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడెవడు. నీ దక్షిణాస్తమును చాపితివి, భూమిని వారిని మింగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. చూడండి, ఆయన జ్ఞానము చేత, ఆయన బలము చేత, ఆయన ఆత్మ చేత, ఆయన వాక్యము చేత, ఆయన శక్తి చేత, ఆయన కృప చేత కార్యాలు చేస్తున్నాడు. అన్నీ కూడా ఆయన కృపచేత తోడుకొని పోయాడు. సో ఇంత గనుడడు, ఇంత దేవుడు మనకు కలిగి ఉన్నాడు. సో మనం ఏం చేయాలి? పొగడాలి, వర్ణించాలి. అందుకే ఆయనను పొగడడం నేర్చుకోండి, స్తుతించడం నేర్చుకోండి, స్తోత్రాలు చెల్లించడం నేర్చుకోండి. నాకు తెలుసు మీలో కొంతమంది స్తుతిస్తున్నారు, దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఇంకా దాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రతి డే ఒక 10 to 15 minutes అన్న కంటిన్యూస్గా రిపీటెడ్గా ఆయనను స్తుతించి స్తోత్రాలు చెల్లించి నీ జీవితంలో చేసిన వాటికి కూడా స్తోత్రాలు చెల్లించండి.
సో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1వ వచనంలో, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ నడుచుకొనవలెను. సో మనందరం కూడా వాక్యానికి విరుద్ధంగా వెళ్ళొద్దండి. వాక్యానికి ఫేవర్గా వెళ్ళాలి, వాక్యానికి అనుకూలంగా వెళ్ళాలి. సో మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించు నీ హృదయంలోనున్నదని తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. సో దేవుడు మనల్ని కొన్నిసార్లు పరీక్షిస్తాడు. అంటే నువ్వు పరీక్ష సమయంలో కూడా దేవుని స్తుతించాలి. ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా నువ్వు దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లించాలి. నీకు సమస్తము దేవుడి వల్ల సాధ్యమని నువ్వు నమ్మి ప్రార్థించు. సో ఈ గనుడను, ఈ మహానీయుడను నువ్వు పొగుడుతున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. అంటే గతంలో దేవుడు, ఇప్పుడు మనం ఏదైతే రూట్లో అయితే ఉన్నామో, ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నామో అది దేవుడు నడిపించిన విధానమే. ఇక్కడ వరకు, ఈ రోజు వరకు మనందరినీ కూడా ఆయన చేపట్టుకొని తీసుకొచ్చాడు. సో ఆయన చేసిన మార్గము, ఆయన చూపించిన మార్గము, ఆయన మనందరినీ తీసుకొచ్చిన మార్గాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకోవాలి. యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. అంటే మనందరినీ కూడా ఒక నడిపింపు విధానంలో ఉన్నాము. మనందరం కూడా దేవుడి నడిపింపు విధానంలో ఉన్నాము. అయ్యా, నాకు ఇప్పటివరకు ఏదైతే కలిగి ఉన్నానో, ఏదైతే తింటున్నానో, ఏదైతే త్రాగుతున్నానో అది మీ కృప వల్లనే. మీరు నడిపించే విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దేవుడే మనందరినీ వెనకాలండి ముందుండి నడిపిస్తున్నాడు. సో మేబీ ఆయన నడిపించేటప్పుడు ప్రాసెస్ పెయిన్ఫుల్గా ఉండొచ్చు. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు రావచ్చు. సో మార్గం అంతటిలో జ్ఞాపకం చేసుకొనుము. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని. అంటే దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి కూడా నువ్వు స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. సో ఇక్కడ ఒకసారి యేసుప్రభు వారు శోధించబడతాడు ఒక అపవాది చేత. అప్పుడు అంటాడు యేసుప్రభు వారు, ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని. సో ఇక్కడి నుంచే అపవాది రిఫరెన్స్ చూస్తాడండి. ఈ రిఫరెన్సే చూపిస్తాడు అపవాది యేసుప్రభు వారికి. నువ్వు దేవుడి కుమారుడవైతే ఈ రాయిని రొట్టె ముక్కలాగా చేయనప్పుడు అప్పుడు యేసు ప్రభువారు ఏమంటారు, నేను ఆహారం వల్లనే మాత్రమే కాదు, దేవుడు మాట దేవుడు సెలవిచ్చిన మాట వలన కూడా నేను బ్రతుకుతానని ఇదే వాక్యాన్ని తీసి అపవాదికి చూపిస్తాడు. అంటే దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కూడా నువ్వు స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకంటే వాక్యం ఈజ్ ఎ గైడ్లైన్స్, పరలోకానికి మార్గము. వాక్యమును చదువుతున్నప్పుడల్లా మన మార్గాలను సరళం చేసుకోవచ్చు. వాక్యం చదువుతున్నప్పుడల్లా మనం జ్ఞానంలో అభివృద్ధి చెందొచ్చు, దేవుళ్ళు ఎదగొచ్చు, ఆత్మీయంగా ఎదగొచ్చు. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు, ఏది ఆలోచించాలి, ఏది ఆలోచించద్దు. సో ఇవన్నీ కూడా నీకు వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు నీకు తెలియజేయుటకు. ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి, నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ నువ్వు మన్నాతో నిన్ను పోషించెను. సో దేవుడు మనందరినీ పోషిస్తున్నాడు. సో అన్నాడు, ఇజ్రాయేలీల ప్రజలను 40 సంవత్సరాలు మన్నాతో పోషించారు. కొంతమందికి కృతజ్ఞత లేకుండా దేవుడి మీద తిరగబడ్డాడు. సో మనందరికీ కూడా దేవుడు 3 పూటల భోజనాన్ని ఇస్తున్నాడు, గాలిని ఇస్తున్నాడు, మంచి త్రాగడానికి స్వచ్ఛమైన నీరునిచ్చాడు, ఉండడానికి పెద్ద పెద్ద గృహాలను ఇచ్చాడు. సో దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, గాలిని ఇచ్చాడు. స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. మనందరినీ ఒక మార్గంలో నడిపిస్తున్నాడు. ఆ మార్గాలన్నిటికీ స్తుతులు స్తోత్రాలు చెల్లి. డోంట్ కంప్లైంట్ టు గాడ్. కంప్లైంట్ చేయకండి. అయ్యా, ఈ రోజు వరకు నేను ఏదైతే కలిగి ఉన్నానో అది నీకే వందనాలు. నాకు వచ్చిన శ్రమలను బట్టి మీకు స్తుతులను చెల్లిస్తున్నాను అయ్యా. మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానని దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించండి. ఈ 40 సంవత్సరాలు నీవు వేసుకొని బట్టలు పాతికిల్లలేదు, నీ కాలు వాయలేదు. సో ఈ మనందరికి కూడా 50 సంవత్సరాలు, 60, 70, 80 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాల్లో కూడా దేవుడు మనల్ని ఎప్పుడైనా లేమితనంలో ఉంచాడండి? ఎప్పుడైనా ఒక పూట భోజనం లేకుండా ఉంచాడా? సమృద్ధిగా ఆశీర్వదించకపోయినా తక్కువైతే కాకుండా చూసుకున్నాడు మనందరినీ కూడా. సో అన్నాడు, ఇజ్రాయేలీల ప్రజలు 40 సంవత్సరాలు వాళ్ళు బట్టలు పాతగిల్లలేదు, వాళ్ళ కాళ్ళు వాయలేదు. ఒకడు తన కుమారుణ్ణి ఎట్లా శిక్షించను అట్లనే నీ దేవుడు యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడకుండానట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. సో మనందరం కూడా ఆయన వాక్యాన్ని గైకొనాలి. సో అందుకే ఆయన ఇచ్చిన వాక్యము గొప్ప ఆస్తి అండి మనందరికీ కూడా. అందుకే నువ్వు ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి కూడా, ఆయన ఆజ్ఞలను, శాసనాలను బట్టి కూడా మనము స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. దెర్ ఆర్ మెనీ రీజన్స్. ఈ వాక్యము చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఈ వాక్యము ద్వారానే సమస్తము వచ్చింది.
అలాంటి వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చేశాడు. సో మనం స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఆయన పెట్టిన ఆజ్ఞలన్నీ కూడా మనిషికి స్వచ్ఛమైన ఆజ్ఞలే కానీ, మనిషికి మేలు చేసేవే కానీ కీడు చేసేవే కాదు. వాటన్నిటి కూడా మనం స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. సో దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్. ఇజ్రాయిల్ ప్రజలందరినీ కూడా 40 సంవత్సరాలు అరణ్య గుండా మార్గం గుండా తీసుకెళ్ళాడు. వాటన్నిటికీ మనం స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకంటే వాళ్ళ బట్టలు పాతగిల్లలేదు, వాళ్ళ చెప్పులు, వాళ్ళ కాళ్ళు కూడా వాయలేదు. 40 సంవత్సరాలు మన్నా పెట్టి పోషించాడు. అంత గొప్ప దేవుడు మనల్ని కూడా పెంచి పోషిస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి, పారు ఊటలను, అగాధ జలంలో గల దేశము. అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. చూసారా, మంచిగా నిన్ను తృప్తిపరుస్తాడు. మంచి సంతోషముతో ఆనందంతో తృప్తిపరిచే దేవుడున్నాడు. కాబట్టి నువ్వు నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించు, స్తుతించు, స్తోత్రాలు చెల్లించు. కరువు ఆనుకోకుండా నీవు ఆహారము తిను దేశము. చూసారా, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. కరువు మన దగ్గరికి రాకుండా మనకందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? 3 పూటల భోజనం పెడుతున్నాడు. మనందరికి కూడా సమృద్ధిగా ఆశీర్వదిస్తున్నాడు. ఏ కరువు దగ్గరికి రాకుండా, రోగాలు రాకుండా, జబ్బులు రాకుండా, వ్యాధులు రాకుండా, అనారోగ్య, ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు రాకుండా, లేమితనము, దరిద్రంలో పడకుండా మనందరినీ కూడా దేవుడు పెంచి పోషిస్తున్నాడు. అందుకు నువ్వు స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. కరువు ఆనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుప రాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి త్రవి తీయవచ్చును. సో మనందరికి కూడా ఒక దేశంలో ఉంచాడు దేవుడు మనందరినీ కూడా. సో సేఫెస్ట్ కంట్రీలో మనందరినీ ఉంచాడు. మనందరం కూడా వాటికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. సో ఎన్నో ఉన్నాయండి, ఇవన్నీ రీజన్స్, చాలా రీజన్స్ ఉన్నాయి. సో దేవుడు మనకు ఎన్నో మేలులు చేశాడు, కానీ మనం గుర్తించట్లేదు. ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, అయినా మనం గ్రహించట్లేదు. ఆనాడు ఇజ్రాయేలీల ప్రజలలో అనేకమైన అద్భుతాలు, అనేకమైన మేలులు, అనేకమైన కార్యాలు చేశారు, కానీ వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ మనం ఎప్పుడు అలా ఇజ్రాయేలీల ప్రజల్లాగా ఉండకూడదు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశంను బట్టి ఆయనను స్తుతింపవలెను. చూడండి, ఇప్పుడు అర్థమైందా ఎందుకు మనం దేవుణ్ణి స్తుతింపాలో? మనకు 3 పూటల భోజనం పెట్టాడు, తింటున్నాము, స్తుతిస్తున్నామా? స్తుతించట్లేదు. గాలి పీల్చుకుంటున్నాము కానీ స్తుతించట్లేదు. మనకు మంచి దేశాల్లో సేఫ్ కంట్రీలో పెట్టాడు, ఇంకా చాలా వరస్ట్ కంట్రీలో కాకుండా ది బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్లోనే మనందరినీ పుట్టించాడు. దానికి మనం స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. సో మనకు ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో మంచితనం చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతాలు చేశాడు. అన్నీ పొందుకుంటున్నాము. మనము గాలిని పొందుకుంటున్నాము, ఆహారాన్ని పొందుకుంటున్నాము. మనం ఏ దేశంలో ఉన్నామో ఆ దేశంలో ఆశీర్వదించబడుతున్నాము. గృహాలను ఇచ్చాడు, వాహనాలను ఇచ్చాడు, 3 పూటల భోజనాన్ని పెట్టాడు. సో దేశంను బట్టి ఆయనను స్తుతింపవలెను. నీకు ఇచ్చిన దేశాన్ని బట్టి కూడా ఆయనను స్తుతించాలట. సో చూడండి, దీస్ మెనీ రీజన్స్ వీ హ్యావ్ టుడే. నేను మీకు అందరికీ ప్రతి రీజన్స్ చెప్తున్నాను సో వాక్యము ద్వారా. సో అన్నాడు ఇజ్రాయేల్ ప్రజలు 40 years బానిసత్వం నుంచి బయటకు వచ్చారు, కానీ వాళ్ళు పొగడలేదు దేవుని. అయ్యా 430 సంవత్సరాలు బానిస నుంచి మమ్మల్ని విడుదల కలిగించావే, మీకు స్తుతులు స్తోత్రాలని ఎవరు కూడా దేవుణ్ణి పొగడలేదు. సో వాళ్ళకు 40 సంవత్సరాలు అరణ్యగుండ మార్గంలో వెళ్ళినా కూడా వాళ్ళ కాళ్ళు ఒక్కటి కూడా వాయలేదు, వాళ్ళ చెప్పులు కూడా పాడు కాలేదు, వాళ్ళ వేసుకున్న దుస్తులు కూడా మాయలేదు. వాళ్ళకు మన్నాను కురిపించాడో ఆకాశం నుంచి, తిన్నారు కానీ ఎవరు కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లించలేదు. మనం కూడా ఆ లెక్కలో ఉండకూడదు. మనం తింటున్నాము కానీ స్తోత్రాలు చెల్లించట్లేదు. దేవుడి దగ్గర నుంచి ఎన్నో మేలులు చేసి పొందుకుంటున్నాము, స్తుతులు స్తోత్రాలు చెల్లించట్లేదు. సో నీకున్న ప్రతి మేలుకి దేవుణ్ణి స్తుతించు, ప్రతి ఆశీర్వాదానికి దేవుణ్ణి స్తుతించు, స్తోత్రాలు చెల్లించు. సో ఇక్కడ నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి, చూసారా, మనకిచ్చిన దేశమును బట్టి కూడా ఆయనను స్తుతింపవలెను. సో ఇజ్రాయేలీలు విని సంతోషించరి. అప్పుడు ఇజ్రాయేళ్ల దేవుణ్ణి స్తుతించి రూబేనీయులను, గాదీయులను నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయుట మానిరి. సో దేవుణ్ణి స్తుతించేవారు ఇజ్రాయేలీల ప్రజలు కొంతమంది. స్తుతించడం వల్ల దేవుడి దగ్గర నుంచి విజయాన్ని పొందుకున్నారు. సో దేవుణ్ణి స్తుతించడం వల్ల కూడా మనకు విజయం వస్తుందండి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు అనేక మార్లు విజయాన్ని కలగచేశాడు. బికాస్ ఆఫ్ ప్రైజ్ ఓన్లీ. దేవుణ్ణి స్తుతించి స్తోత్రాలు చెల్లించడం వల్ల, దేవుని పూజించి ఆరాధించడం వల్ల అందరూ కూడా అనేకమైన అద్భుతాలు రుచి చూశారు, అనేకమైన విజయాలు దయచేశారు.
సో దేవుని స్తుతించినప్పుడు నీకు విజయం కలుగుతుంది. దేవుని స్తుతించి స్తోత్రాలు చెల్లించినప్పుడు నీకున్న బలహీనతలు పోతాయి, ఆత్మీయ జీవితం మెరుగవుతుంది. అందుకే పొగుడు. ఎందుకంటే నువ్వు పొగడము అపవాదికి ఇష్టం ఉండదండి. మనం దేవుణ్ణి పొగడడం, దేవుణ్ణి స్తుతించడం అపవాదికి ఉండదు. అపవాదికి ఇష్టం ఉండదు. మనకు ఎవరిని పొగడడం ఇష్టము అపవాదికి? వాడిని పొగడడం అంటే ఇష్టము, వాడి రాజ్యాలను పొగడడం అంటే ఇష్టము, వాడి మనుషులను పొగడడం అంటే ఇష్టము. కానీ దేవుని పొగడడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అపవాదికి. అందుకే మన నోటికి తాళం వేస్తాడు. మనం 1 అవర్ నాన్ స్టాప్గా ముచ్చట పెట్టగలుగుతాము ఫోన్లో. మనం 1 అవర్ నాన్ స్టాప్గా ఏదైనా అంశం గురించి మాట్లాడగలుగుతాము. కానీ ఒక 10 నిమిషాలు దేవుణ్ణి ఆరాధించి స్తుతించి స్తోత్రాలు చెల్లించలేము. ఎందుకంటే అపవాది మన నోటికి తాళం వేస్తుంటా అంటాడు. సో ప్రార్థన ఎంత ఇంపార్టెంటో, వాక్యము చదవడము, వాక్యం వినడం ఎంత ఇంపార్టెంటో, దేవుణ్ణి ఆరాధించి స్తుతించి స్తోత్రాలు చెల్లించడం కూడా అంత ఇంపార్టెంట్. ఈ 3 చేయడం వల్ల దేవుడికి మహిమ కలుగుతుంది, మన వల్ల దేవుడు మహిమ పొందుకుంటాడు. కాబట్టి రూబేనీయులు గాదీలను నివసించు దేశంను పాడు చేయటకు వారి మీద యుద్ధము చేయుట మానేరి. చూసారా అండి, అందరూ యుద్ధం చేయడం కూడా ఆపేశారు. ఎందుకంటే వీళ్ళు చేసిన స్థుతుల వల్ల వాళ్ళకు విజయాన్ని వచ్చేసింది. సో నువ్వు స్థితి వల్ల దేవుడు నీ గతి మారొచ్చు, గతి మారుతుంది, మారొచ్చు కూడా కాదు. నువ్వు దేవుని స్తుతించడం వల్ల నీ గతి మారుతుంది, నీ పరిస్థితి మారుతుంది. సో అందుకే ఈరోజు కూడా ఒక అంశంలాగా పెట్టండి, దేవుని స్తుతించడం ఒక అంశంలాగా పెట్టుకోండి. ఒక ప్రేయర్ మీటింగ్లో ఒక ప్రేయర్ల అంశంలాగా పెట్టుకోండి. 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 23 వచ్చిన, సర్వజనులారా యెహోవాని సన్నుతించుడి. సో సర్వజనులు, సో ఒక అన్యజనులు, ఒక సర్వజనులు మాత్రమే కాదు, సర్వజనులు కూడా దేవుణ్ణి స్తుతించాలి. అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. చూడండి, అనుదినము ప్రతిరోజు కూడా ఆయనను స్తుతించండి, రోజు కూడా ఆయనను స్తుతించండి. సన్నుతించుడి, స్తుతించుడి, రక్షణ ప్రకటించుడి. మనందరికి కూడా ఆయన రక్షణ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన రక్తాన్ని బట్టి వందనాలు, ఆయన ఇచ్చిన శిల్వ మరణాన్ని బట్టి వందనాలు, ఆయన ఇచ్చిన శరీరాన్ని బట్టి వందనాలు, హోలీ కమ్యూనియన్ బట్టి వందనాలు. సో ఆయన ఇచ్చిన రక్షణను బట్టి నరకానికి వెళ్ళాల్సిన మన ఆత్మలను పరలోకానికి తీసుకెళ్తున్నందుకు వందనాలు. సో దెర్ ఆర్ లాట్ మెనీ రీజన్స్, ఆల్మోస్ట్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి మన దేవుణ్ణి స్తుతించడానికి, స్తోత్రాలు చెల్లించడానికి. అన్ని జనుల ఆయన మహిమను పరచురి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. చేస్తున్నాడా లేడా? అన్ని జనులలో కూడా అద్భుతాలు చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. అన్ని జనుల దగ్గరికి కూడా మనం వెళ్ళి మన దేవుణ్ణి ప్రకటించాలి, ప్రచురించుడి. సో దేవుడి గురించి ఇంత గొప్పగా బైబిల్లో రాయబడింది. సో ఇజ్రాయేల్ ప్రజలు కొంతమంది స్తుతించి స్తోత్రాలు చెల్లించి వాళ్ళు దేవుడి యొక్క విజయాన్ని పొందుకున్నారు, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అబ్రహాము కూడా దేవుణ్ణి స్తుతించేవాడు, భయపడేవాడు, దేవుణ్ణి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆరాధించి స్తుతించి స్తోత్రాలు చెల్లించేవాడు, గొప్పవాడయ్యాడు. దావీదైతే అదే పని. సో దావీదు గొర్రెలు కాచుకునే వ్యక్తి, దేవుని స్తుతించేవాడు, స్తోత్రాలు చెల్లించేవాడు, రాజులాగా అయ్యాడు, రాజు నుంచి చక్రవర్తిలాగా మారాడు. బికాజ్ ఆఫ్ ప్రైజ్ ఓన్లీ, ఆ స్తుతించి స్తోత్రాలు చెల్లించడం వల్ల. సో దేవుని మహిమపరుస్తున్నాడు, ఆయన రుణం ఉంచుకోడు. సో మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించండి, ఆత్మతో సత్యంతో మనము ఆయనను స్తుతించి స్తోత్రాలు చెల్లించండి. ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. సో ఆయన ఆశ్చర్యకరుడు, అందుకు కూడా ఆయన మనం స్తుతించాలి. అందుకే నేను చెప్పాను, ఇది కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు. కరుణామయుడవు, కృపామయుడవు, ప్రేమామయుడవు, వాక్యరూపివి, నిత్య స్తోత్రులకు అర్హుడవు, సర్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్తవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, సైన్యములకు అధిపతియగు యెహోవావి అని ఇలా అన్ని అంశాలు బైబిల్లో ఇంకా చాలా ఉన్నాయి. మహాగణుడవని, సమస్త జనులకు దేవుడవని, భూమి ఆకాశములను సృజించావని, సూర్యచంద్ర నక్షత్రాలను సృజించావని, ఇలా అన్నిటినీ గుర్తు చేసి స్తోత్రాలు చెల్లించండి. ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి. మోషే ద్వారా చేసిన అద్భుతాలు, ఎలీషా ద్వారా చేసిన అద్భుతాలు గుర్తు చేసి స్తుతించండి. ఒక 10 నిమిషాలు ప్రతిరోజు కూడా అలా స్తుతించండి, స్తోత్రాలు చెల్లించండి. సో దేవుని మహిమపరచండి. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొంద తగినవాడు. చూసారా, యెహోవా మహాఘనత వహించినవాడు. సో గొప్ప మహిమ ఆయన దగ్గరుంది, ఘనత ఆయన దగ్గరుంది. వహించినవాడు అంటే ఉన్నవాడు, ఆయన బహుగా స్తుతి నొంద తగినవాడు. బహుగా చూడండి, అన్లిమిటెడ్. నువ్వు 24 గంటలు స్తుతించినా కూడా తక్కువే అండి దేవుణ్ణి. మనకు దేవుడు ప్రతిరోజు 24 గంటలు ఇచ్చాడు. నువ్వు 10 గంటలు స్తుతించినా కాదు, 24 గంటలకు 24 గంటలు స్తుతించినా కూడా తక్కువే దేవుడికి. అది ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు.
సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. సో ఎవరైతే దేవతలని పిలువబడుతున్నారో, ఎవరైతే దేవుళ్ళని పిలువబడుతున్నారో వాళ్ళందరికంటే అర్హత కలిగిన వాడు పూజ్యుడు దేవుడు యెహోవా యేసయ్య. కాబట్టి ఆయన స్తుతి నొందదగినవాడు, స్తుతులకు పాత్రుడు ఆయన ఒక్కడే. ఆయనను పొగడాలి, వర్ణించాలి. సో నేను కూడా వీడియో చేసి మీకు పెడతాను, స్తుతించే వీడియోలు అన్నీ కూడా చేసి పెడతాను. ప్రతిరోజు వినండి ఆ వీడియోస్ కూడా, విన్నా కూడా చాలు. సో 1 దినవృత్తాంతములు 16:34 యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. ఆయన దయాళుడు, మంచివాడు, కరుణామయుడు, కృపామయుడు, దయ చూపించేవాడు, ఆదుకునేవాడు, సహాయం చేసేవాడు. ఆయన దయాళుడు కాబట్టి ఆయన కృప నిరంతరం ఉండాలి. ఆయనను స్తుతించుడి. దేవా మా రక్షక, సో ఆయన మన రక్షకుడు, అందుకే నువ్వు స్తుతించాలి. ఆయన మన తండ్రి, అందుకే నువ్వు స్తుతించాలి. ఆయన మన ఆదరణకర్త, అందుకే మనం స్తుతించాలి. మమ్మును రక్షించుము, మమ్మును చేర్చుకొనుము. సజీవ లెక్కలో మనందరినీ కూడా చేర్చుకున్నాడు, పరలోకపు లెక్కల్లో మనందరినీ కూడా చేర్చుకున్నాడు. సో దీస్ మెనీ రీజన్స్, చూసారా అండి, ఇన్ని రీజన్స్ ఉన్నాయి దేవుని స్తుతించడం, స్తోత్రాలు చెల్లించడం వల్ల. దానికి అప్పుడు నువ్వు కూడా అలా మారిపోతుంటా అంటావు, మనం కూడా అలా మారిపోతుంటా అంటాం. దేవుని ఎంతగా స్తుతిస్తే నీ లోపల అంతగా దైవతత్వాలు వస్తుంటా ఉంటాయి. సో మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు. పరిశుద్ధ నామము, పరిశుద్ధత అనేది మనం టైంకి ఇట్లా అంటున్నాం, కానీ చాలా కష్టమండి పరిశుద్ధంగా బ్రతకడం. సో మన తలంపులు, మన ఆలోచనలు, మన బుద్ధి, మన మాటలు, మన కనులు, మన చూపులు, మనం నడిచే విధానము, మన నడవడిక అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. సో అది ఒక యేసయ్య మాత్రమే. ఆయన చూపులు పరిశుద్ధం, ఆయన మాటలు పరిశుద్ధం, ఆయన యొక్క తలంపులు పరిశుద్ధము, ఆయన ఆలోచించే విధానము పరిశుద్ధము. సో ఆయన తప్పించి ఆయనలాగా పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు నాట్ ఈవెన్ 1% ఇన్ ద వరల్డ్ ఎవరు కూడా లేరు. అందుకైనా పరిశుద్ధ నామంకి నువ్వేం చేయాలి? ప్రేస్ చేయాలి. అయ్యా నువ్వు పరిశుద్ధుడవయ్యా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మాటలను బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లించినట్లు నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అన్యజనుల వంశంలో నుండి మమ్మను విడిపింపుము. సో మనందరినీ కూడా అన్యజనుల నుంచి, అన్య సంప్రదాయాల నుంచి, అన్య దేవతల నుంచి, అన్య విగ్రహాల నుంచి, అన్య ప్రజల నుంచి, అన్య జనుల నుంచి మనందరినీ విడుదల కలిగించాడా లేదా? మనందరినీ కూడా విడుదల కలిగించాడు, స్వజనులుగా చేశాడు. అందుకు కూడా నువ్వు స్తుతించాలి. సో ఇవన్నీ నేను వాడానా లేదా? ఈ వర్డ్స్ ఏవైతే నేను ప్రవచిస్తున్నానో అవన్నీ నేను పలికాను. అవి అన్య జనుల నుంచి, అన్య సంప్రదాయాల నుంచి విడుదల కలిగించావు. థ్యాంక్ యూ జీసస్. సో అది ఒక కర్స్, ఆ బంధకాల నుంచి ఆయన మనందరినీ కూడా విడుదల కలిగించాడు. అందుకు నువ్వు స్తుతించాలి అని ఆయనను బతిమాలు కొనుడి. చూసారా, బతిమాలు కొనాలట. ఇవన్నీ జరుగుతున్నాయా? జరగట్లేదు మన జీవితంలో. సో యు నీడ్ టు ప్రేజ్ గాడ్, యు నీడ్ టు వర్షిప్ గాడ్. స్తుతులు చెల్లించండి, స్తోత్రాలు చెల్లించండి. ఇన్ని రీజన్స్ మీకు చెప్తున్నాను, రాసుకోండి. గుర్తుండకపోతే రాసుకోండి ప్లీజ్. ఎందుకంటే ఇన్ని అంశాలు మనం, అయ్యా నీతిగల దేవుడవు, పరిశుద్ధ గల దేవుడవు, పవిత్ర గల దేవుడవు, మహాదేవుడవు, సైన్యములకు అధిపతి యెహోవావి, అయ్యా మాకు ఆహారాన్ని ఇచ్చే దేవుడవు, నీళ్ళనిచ్చే దేవుడవు, ఉండడానికి గూడునిచ్చే దేవుడవు, తినడానికి ఆహారాన్ని ఇచ్చే దేవుడవు తండ్రి. పరిశుద్ధమైన దేవుడవయ్యా, పవిత్రమైన దేవుడవయ్యా, అన్యజనుల నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడవయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చూడండి ఇన్ని రీజన్స్. ఇజ్రాయేలీలకు దేవుడైన యెహోవా యుగ యుగములన్నింటిని స్తోత్రము నొందును గాక. చూసారా, ఆయన ఉన్నవాడు, కడపటివాడు, మొదటివాడు, ఆల్ఫా ఒమేగా, యుగ యుగములు ఉండువాడు, యుగ యుగములు జీవించువాడు. కాబట్టి ఆయనకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించాలి. ఇలాగున వారు పాడగా జనులందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. చూసారా, ఇలా దేవుణ్ణి పొగడేవారట, ఇలా ప్రార్థించేవారట ఇజ్రాయేలీల ప్రజలు. సో ఇలా పొగడేవారు, ప్రార్థించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, స్తుతించేవాళ్ళు, స్తోత్రాలు చెల్లించేవారు, ప్రతి గానాలు చేసేవారు, యెహోవాను స్తుతించిరి. సో ఒక 15 నిమిషాలు ఇలా స్తుతించడం నేర్చుకోండి ఈ విధంగా. అప్పుడు మీరు చూడండి, మీ ఆత్మీయ జీవితం చాలా మెరుగవుతుంది. మీ అపజయాలు జయాలుగా మారుతాయి, మీ అపవిత్రత పవిత్రంగా మారుతుంది, మన లోపల ఉన్న నెగిటివ్ కాస్త పాజిటివిటీగా మారుతుంటుంది. సో యూ నీడ్ టు ప్రేజ్ గాడ్ కంటిన్యూస్లీ. సో వర్షిప్ చేయాలి, ప్రేజ్ చేయాలి, వాక్యం చదువుకోవాలి. ఇదంతా కూడా మనము దేన్ని కూడా వదిలిపెట్టకుండా క్రమం తప్పకుండా చేసుకోవాలి. అందుకే నేను ఫస్ట్ ప్రేర్ చేసేటప్పుడు కూడా ఐ విల్ ప్రేజ్ గాడ్ ఫర్ 5 minutes. ఒక 5 నిమిషాలు ప్రేజ్ చేస్తాను, దేవుని పొగుడుతాను. నన్ను ఎలా రక్షించాడో దాన్ని బట్టి పొగుడుతాను. అలాగే ఇజ్రాయేలీలను ఎలా రక్షించాడో, ఈ భూమిని ఎలా సృష్టించాడో అన్ని విషయాలను గుర్తు చేసి ప్రేస్ చేస్తాను. ఒక 5 to 10 minutes ప్రేయర్. దెన్ ఐ విల్ గో విత్ ద ప్రేయర్. అప్పుడు నేను నా ప్రేయర్ లైఫ్కి వెళ్తాను.
సో అక్కడ ఇజ్రాయెల్లో ప్రజలందరట ఏం చేశారట, స్తోత్రము నొందును గాక ఇలాగ వారు పాడగా జనులందరూ ఆమేన్ చెప్పి యెహోవాను స్తుతించారట, పొగిడారట. సో మనం కూడా ప్రాక్టీస్ చేయాలి. కీర్తన గ్రంథము 146 అధ్యాయం 41 వచనం, యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకే. చూసారా అండి, ఆయన కృపకు పులి స్టాప్ అనేది లేదు మన మీద ఆయన కృప నిరంతరం ఉంటుంది, సదాకాలం ఉంటుంది. ఆ కృప వల్ల మనం బ్రతికేస్తున్నాము. అందుకే నీ కృపను బట్టి వందనాలయ్యా, నీ కనికరాన్ని బట్టి వందనాలయ్యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్లోరీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫర్గివ్నెస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గుడ్నెస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సాల్వేషన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్నెస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బాడీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లడ్, థ్యాంక్ యూ సో మచ్ యూ డైడ్ ఇన్ ద క్రాస్ ఫర్ మీ. నా కోసం శిలువలో మరణించావు, వందనాలయ్యా. నా కోసం 3వ రోజు తిరిగి లేచి వచ్చావు, వందనాలయ్యా. యేసయ్య నా కోసము పరలోకాన్ని దిగి భూలోకానికి వచ్చావు, వందనాలయ్యా. కృతులు స్తుతులు స్తోత్రాలు. చూసారా అండి, ఇన్ని రీజన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి మన దేవుణ్ణి స్తుతించడానికి. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితో కూడా హేమానును యోధు దూతను పేళ్ల వరుసను ఉదారింపబడి మరికొందరిని నియమించాను. చూసారా, కొంతమందిని ఆ రోజు సంఘములలో నియమించే వాళ్ళట. వాళ్ళ పని ఏంటిదంటే స్తుతించడమే వాళ్ళ పని, దేవుని పొగడమే వాళ్ళ పని. సంఘంలో కంటిన్యూస్గా వాళ్ళు ప్రేస్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు పరలోకంలో కూడా కొన్ని వర్షిప్ ఏంజిల్స్ ఉంటాయి, కొన్ని ప్రేజ్ ఏంజిల్స్ ఉంటాయి. పరిశుద్ధుడా 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 అని అలా కంటిన్యూస్గా ప్రేస్ చేస్తూనే ఉంటాయి 24/7 365 days. అందుకే ఆ కాలంలో కొన్ని మందిరాలలో మరికొందరిని నియమించెను. సో చూసారా అండి, కొంతమందిని స్తుతించడానికే నియమించే వాళ్ళట. ఇవాళ పని అదే, స్తుతించడమే. వాళ్ళు వాక్యం బోధించరు, ప్రార్థించరు, ఏం చేయరు. దేవుని స్తుతించడమే కంటిన్యూస్గా స్తుతిస్తూనే ఉంటారు. దానికోసం కొన్ని వందల మందిని, వేల మందిని సంఘంలో నియమించేవాళ్ళు. సో దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనంలో, దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయను గనక అతడు తన కుమారుడైన సొలొమోన్ను ఇజ్రాయేల్ మీద రాజుగా నియమించెను. సో దావీదు ఏండ్ల నిండిన వృద్ధుడయ్యాడు. సో సొలొమోన్ని ఏం చేశాడు, ఇజ్రాయేల్ మీద రాజుగా నియమించాడు. మరి అతడు ఇజ్రాయేల్ మీద అధిపతులందరికీ యాజకులను లేవీలను సమకూర్చెను. సో ఇజ్రాయేల్ మీద అంటే మెయిన్ క్యాండిడేట్స్ని నియమించాడట, యాజకులను, లేవీలను, అధిపతులను. అప్పుడు లేవీలు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారు కవిలేలో చేర్చబడిరి. అంటే దేవుని వర్ణించడానికి కొంతమందిని చేర్చబడ్డారు. వారి సంఖ్య 38,000 పురుషులు. 38,000 మంది పురుషులను ఏం చేశారట, పై వయసు కవిలేలో చేర్చబడిరి. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారు గాను. సో 24,000 మంది పెద్దలను ఏం చేశారట, యెహోవా మందిరంలో పనిని విచారించుగాను, ఎలా జరగాలి, ఎలా చేయాలి, ఆ మేనేజ్మెంట్ ఎలా చూసుకోవాలని 24,000 మందిని సమకూర్చారట. 6,000 మంది న్యాయాధిపతులుగాను ఉండిరి. సో 6,000 మంది మెయిన్ పిల్లర్ లాగా న్యాయాధిపతి, న్యాయం తీర్చే వాళ్ళ మందిరంలో పనిచేసిన వాళ్ళు చూడండి. 4,000 మంది ద్వారపాలకులుగా. సో అక్కడ ఉన్న దేవుడికి మందిరం కట్టాడు కదా సొలొమోనికి, అప్పుడు 4,000 మంది ద్వారపాలకులుగా నియమించారట. మరి 4,000 మంది స్తుతి చేయొచ్చు. చూసారండి, ఆనాడు సొలొమోను మందిరానికి 4,000 మందిని ఓన్లీ స్తుతి చేయడానికే నియమించారట. సో అలా ఉండేది ఒకప్పుడు. దేవుడి యొక్క స్తుతి మందిరాలలో కంటిన్యూస్గా స్తుతించే వాళ్ళు ఉండేవాళ్ళు. 24/7 365 days నాన్ స్టాప్గా దేవుని మందిరాల్లో స్తుతించేవారు. దెర్ ఇస్ నో లాక్ అనేది ఉండేది కాదు. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. చూసారా అండి, దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం కోసము ఆనాడు సొలొమోన్ కట్టిన మందిరంలో 4,000 మందిని నియమించారట. సో చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఉందో దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడము, స్తోత్రాలు చెల్లించడం. వాళ్ళ పని అదేగా. వాళ్ళు ఏ సేవ చేయరు, దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం కూడా నువ్వు దేవుణ్ణి సేవ చేసినట్టే అండి. ఈరోజు నువ్వు దేవుని స్తుతించావు, కంటిన్యూస్గా నువ్వు స్తోత్రాలు చెల్లించావు, నువ్వు దేవుడికి సేవ చేసినట్టే. నువ్వు దేవుణ్ణి ఆరాధించావు, దేవుడికి సేవ చేసినట్టే. వాక్యానుసారంగా బ్రతికావు, దేవుడికి సేవ చేసినట్టే. చూడండి, 4,000 మంది స్తుతి చేయడానికి నియమించాడంటే అది ఎంత పెద్ద మందిరము, ఎంత పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చారు స్తుతి చేయడానికి. కంటిన్యూ టు మన నజరుడైన యేసయ్య, అయ్యా ఆనాడు సొలొమోన్ మందిరం కట్టి మిమ్మల్ని స్తుతించడానికి 4,000 మందిని నియమించాడు. అయ్యా ఈ వాక్యాల ద్వారా మాకు బోధించారు స్తుతి చేయడం వల్ల ఎంత ఇంపార్టెంటో. అయ్యా మేము కూడా క్రమం తప్పకుండా
మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించి మీ కృపకు ఇంకా అత్యధికమైన పాత్రలము అయ్యే కృపను మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె